నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. తెలంగాణలో చేరికల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరి వెంట ఒకరు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. రోజు వ్యవధిలో 2 ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరారు. కాగా ఫిరాయింపుల బీజేపీ కొత్త రాగం ఎత్తుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించి చేర్చుకుంటోందని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ టచ్లో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, వాళ్ళందరికీ రాజీనామా చేసి రావాలని చెప్పామన్నారు. అదే సమయంలో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చంటూ హింట్ ఇచ్చారు. ఇంతకు బీజేపీ స్కెచ్ ఏంటి? తెలంగాణ నెంబర్ 1 పార్టీగా ఎదుగుతామని అంటున్న కాషాయ వ్యూహం ఏంటి? ఇదే అంశం గురించి ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గౌరీ సతీష్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అలాగే గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే సాదిక్ గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా గౌరీ సతీష్ గారు, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. రాష్ట్రంలో చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయంలో ఉన్నటువంటి హీట్ కన్నా ఎక్కువ హీట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇది కంటిన్యూటీ కొనసాగుద్దా, లేకపోతే ఏంటి బెదిరించి చేర్చుకుంటున్నారు అనేటువంటి ఒక మాట భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నిజంగా బెదిరిస్తే ఎమ్మెల్యేలు వచ్చి జాయిన్ అయిపోయేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటారు? అసలు ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి సాదిక్ సార్ గారికి, వెంకటరెడ్డి గారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు అందరికీ కూడా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ, ఎప్పుడు కూడా రాజకీయాలలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఎవరో బెదిరించే పరిస్థితులు లేవనేది మనం అందరం కూడా ఒకసారి గ్రహించాలి. ఈ బెదిరింపుకు పరాకాష్ట అంటే ప్రత్యక్ష ఉదాహరణ ఎవరంటే భారతీయ జనతా పార్టీ. ఎందుకనంటే దేశంలో ఏ రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలను బెదిరించి ఈడీ రూపంలో కానీ, సిబిఐ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కానీ బెదిరించి ఏ కార్యకలాపాలకు కాల్పడి వారిని అధికార పక్ష వైపు మలుచుకుందో మనం అందరం కూడా దేశవ్యాప్తంగా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భాన్ని వారు గుర్తు చేయడం మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరం. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఎవరైతే భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారో అది చాలా విచిత్రమైనటువంటి మాట. ఎందుకు అనంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా, ఎమ్మెల్సీలు కానీ, ఇండైరెక్ట్గా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు కూడా ఎక్కడ కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితి లేదనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ప్రజా సంక్షేమాన్ని, వారి అభివృద్ధి, వారి యొక్క ప్రాంతాల అభివృద్ధి కోసం, వారి యొక్క అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల యొక్క అభివృద్ధి కోసం, దాంతోపాటుగా వారు గతంలో ఉన్నటువంటి ఈ నిర్బంధమైనటువంటి పాలన నుంచి మేము కనీసం స్వేచ్ఛను కోరుకున్నాం. మేము గంటల తరబడి, దినాల తరబడి మంత్రులను, ముఖ్యమంత్రులను కలిసే పరిస్థితి మాకు ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి మేము బయటకు వచ్చినట్టుగా మేము స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉంటున్నామని చెప్పి స్వయంగా వారు చెప్పినటువంటి మాటలను ఒకసారి మనం అందరం కూడా నెమ్మరు వేసుకోవాల్సిన సందర్భం మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎవరైతే ఆ రాజకీయ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీ ఈ యొక్క కత్తిని పెట్టినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏదైనా రాజకీయ కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత అందరినీ కూడా, ఒక్కొక్కళ్ళని కూడా ఫామ్ హౌస్కి పిలిపించుకొని, సరే అధికారంలో ఉన్నప్పుడు సరే అధికారిక పనులు అంటారా, లేకపోతే సరే మీరు అన్నట్లుగా ఇంకేదైనా అనుకోవచ్చు. అధికారం కోల్పోయిన తర్వాత ఇమ్మీడియట్గా కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిపించుకొని ఆత్మీయంగా మాట్లాడటం, ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి, మీరు వేరే ఉద్దేశాలు కూడా ఏం పెట్టుకోవద్దని భరోసా నింపిన తర్వాత కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయంతో ఒక స్వేచ్ఛను కోరుకుంటూ బయటకు వచ్చారు. అందుకే మా పార్టీలో చేరుతున్నారు, స్వేచ్ఛగా వాయిస్ వినిపిస్తున్నారు అని చెప్తే నమ్మేటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రజల కోణంలో చూస్తారు. అంటే స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 10 సంవత్సరాలు ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్వయంగా చెప్పినటువంటి మాటలు మనం స్వయంగా వినడం అనేది జరిగింది వివిధ పత్రికల ఛానళ్ళ ద్వారా. దాంతోపాటుగా మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఆ రాజకీయ పార్టీ పట్ల ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ నమ్మకం కోల్పోయి మాకు ఇక్కడ భవిష్యత్తు లేదు అనే విశ్వాసాన్ని కోల్పోయిన తర్వాత ఎక్కడైతే మాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందో అక్కడ మేము ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని కల్పించుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే వారు అభివృద్ధి కోసం, వారు సుస్థిరమైనటువంటి స్థానం కోసమే పార్టీలు మారుతున్నామని చెప్పి కూడా మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి అది మరిచి మాట్లాడమని సమంజసం కాదు అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పుడైతే ఏదైనా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజల యొక్క తీర్పును గౌరవించాల్సినటువంటి ప్రతిపక్షాలు కానీ, అధికార పక్షాలు కానీ అది గౌరవించకుండా అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఈ ప్రభుత్వం నిలబడదు, ఈ ప్రభుత్వాన్ని మేము కూలగొడతాం, ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళుంటుందో చూస్తామని చెప్పి ఏ విధంగా ప్రజల యొక్క ఆమోదాన్ని,
గౌరవించకపోవడం అనేది లేకపోతే త్వరలోనే కూలిపోతుంది అంటే మీనింగ్ ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి? కూలిపోతుంది అని అంటే ఎవరు కూలగొడతారు, ఎవరు కూలగొట్టవలసిన పరిస్థితి ఏర్పడింది, ఎవరు ఆ రకంగా ఆలోచిస్తున్నారు అనేది కూడా మనం ఒకసారి చర్చించుకోవాల్సిన సందర్భం కదా. సో ఈ రకంగా ఆలోచించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. సో గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక సంవత్సరం కూడా గడవక ముందే వాళ్ళ కళ్ళు ఓరోజాలని మాటలంటారు కదా తెలంగాణ భాషలో, అలాంటి పరిస్థితి, ప్రజల యొక్క మనోభావాలను గౌరవించకుండా ఆ రకంగా మాట్లాడడం అనేది ఏ రాజకీయ పార్టీకైనా అది జీర్ణించుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీరు చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా వారు చేస్తున్నటువంటి కార్యకలాపాలను అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఒక అధికార పక్షం పైన ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి వారు వస్తున్నారు కాబట్టి నిజంగా వచ్చేటువంటి ఎమ్మెల్యేలు చెప్పినటువంటి కోణంలోనే చూస్తారా, లేకపోతే అధికారం ఉంది కాబట్టి ఒక 4.5 సంవత్సరాలు ఏదో విధంగా సరే నియోజకవర్గ సమస్యల, లేకపోతే పర్సనల్గా ఉండేటువంటి సమస్యలు అంటారు, లేకపోతే సర్వైవింగ్ కోసం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయని చాలామంది సామాజిక మాధ్యమాల్లో కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. కోణం ఏదైనా కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం సరిగా లేదని అయితే బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఇతరులు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడతాం దీనికి సంబంధించి. రెడ్డిగా గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఎస్, ఏలేటి మహేశ్వరరెడ్డి గారు చేసినటువంటి ఒక కామెంట్, దీనికి సంబంధించి కంప్లీట్గా మా దగ్గర కూడా ఒక యాక్షన్ ప్లాన్ ఉందని కేంద్ర మంత్రి చేసినటువంటి కామెంట్. భారతీయ జనతా పార్టీలోకి చాలామంది రావాలని అనుకున్నారు, కానీ రాజీనామా చేసి రమ్మనేటప్పటికీ వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు అనేటువంటి మాట. 1500 రోజుల యాక్షన్ ప్లాన్ మా వద్ద ఉంది అనేటువంటి మాట. అంటే ఇప్పుడు పార్టీలోకి రమ్మంటే రాజీనామా చేసి రానటువంటి ఎమ్మెల్యేలంతా తిరిగి భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారా, లేకపోతే 8 స్థానాలతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 4.5 సంవత్సరాలలో ఇమ్మీడియట్గా కూడా ఎన్నికలకు ముందు ఉన్నటువంటి ఒక మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేల ఇదితోటి బలంతో బయటకు వెళ్తుందా అనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ ఏంటి, దాన్ని ఏ విధంగా చూడాలంటారు కామెంట్ని? ఇప్పుడు ఒకటి, మురళి గారు, లైవ్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. ఇప్పుడు వాస్తవానికి ఇవాళ తెలంగాణ రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టినాయి, దిగజారినాయి, విలువలు లేని రాజకీయాలు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అనేటువంటిది ఆలోచించడం జరిగినప్పుడు 2014 ముందు తెలంగాణ ఉద్యమానికంటే ముందు ఉద్యమంలో మీకు అందరికీ తెలిసినటువంటిది జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మీద అనేక మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించినటువంటి పరిస్థితిని మనం చూడడం జరిగింది. అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడేటువంటి తెలంగాణలో ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉండేటువంటి రాజకీయ విలువలు ఉండాలి అనేటువంటిది ప్రజలు కోరుకున్నారు. ఆనాడు ఎవరిని కొట్టలేదండి, రాజీనామాలు చేయండి అంటే చేసినారు. అది విలువలు, తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడానికి. అటువంటి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా లెక్కలో తక్కువలో ఒక 60 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 2 కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్లు, ఈ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కావచ్చు, రకరకాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ మిత్రుడు చెప్తున్నాడు ఏంటంటే నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం వెళ్తున్నారు అనేటువంటి కొత్త నిర్వచనం ఇచ్చినారు. అది సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఇవాళ రాజకీయ పార్టీలు ఫిరాయించడానికి స్వతహాగా అనేక అడ్డంకులను, అనేక విమర్శలకు గురి అయినటువంటి కాంగ్రెస్ గతంలో గత 10 సంవత్సరాల నుంచి మాట్లాడిన మాట ఏంది? వాళ్ళు మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి? రాళ్లతో కొట్టండి మా కాంగ్రెస్ నుంచి పారిపోయినటువంటి, అమ్ముడు పోయినటువంటి, టీఆర్ఎస్ లోకి వెళ్ళినటువంటి వాళ్ళని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయి ఉన్నటువంటి పరిస్థితి లోపల ఉదయపూర్ డిక్లరేషన్ లో వెంకటరెడ్డి గారు ఉదయపూర్ డిక్లరేషన్ లో ఆ ఒక్కటి తప్ప, అంటే ఒక తెలంగాణ తప్ప మిగతా అంతా కూడా దేశం అంతా కూడా ఒకటే జాతీయవాదం ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజకీయాలని బట్టి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కొంచెం మినహాయించండి అనేటువంటి వాళ్ళు ఉన్నదేంటండి, వాళ్ళు ఉన్నది పట్టుమని 3 రాష్ట్రాలు అధికారంలో ఉన్నారు, 3 చిన్న రాష్ట్రాలు అధికారంలో ఉన్నారు, పెద్ద రాష్ట్రం ఒక్కట్లో లేరు. వాళ్ళు అంటే ఒక నీతి, ఒక నియమము, ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేటువంటిది రాష్ట్రాలను బట్టి ఉంటదండి. ఇవాళ జరిగింది ఏంది? వాళ్ళు కేసీఆర్ చేసినటువంటి బాటలోనే వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. రాజకీయంగా అనేక రకాల అవమానాలు గురి అయినటువంటి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నటువంటిది టీఆర్ఎస్ సభ్యులని నిస్సిగ్గుగా జయం చేసుకునేటువంటి సందర్భం లోపల ఇచ్చినటువంటి కొత్త నిర్వచనం ఏంటంటే, వాళ్ళు ఆనాడు అదే చెప్పారు కదా. ఏం చెప్పినారు? ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి పోయి
అటు నుంచి వచ్చి ఇటు నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా, కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారు? మురళి గారు నాకు అర్థం కాలేదు. ఆ రోజు వాళ్ళు అదే చెప్పినారు, పాఠం అప్ప చెప్పినారు, ఇవాళ పాఠం అప్ప చెప్తున్నారు. అంటే వాళ్ళలో కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే వెంకటరెడ్డి గారు, సొంత గుడికి చేరుతున్నాం, సొంత ఇంటికి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి సొంత ఇంటికి రావాల్సిందే కదా అనేటువంటి ఒకటి. అంటే సొంత గుడికి చేరుతున్నాం అంటే ఏమవుతాము? మళ్ళీ ఇంకో గుడికి రేపు ఇంకో పార్టీ వస్తే, మేము భారతీయ జనతా పార్టీ వస్తే మా పార్టీలకు కూడా మేము సొంత గుడికి వెళ్తామని అంటారా? అది కాదు. ఇప్పుడు చెప్పడానికి ప్రజలు ఏమి పిచ్చోళ్ళు కాదు. ప్రజలు మీరు గుర్తుంచుకోవాల్సింది, గతంలో 10 మంది శాసనసభ్యులు ఎవరైతే పోయినారో 8 మంది ఓడిపోయినారు. మీరు గుర్తుంచుకోవాలి, పార్టీ ఫిరాయించిన. ఇప్పుడు కూడా ఒకరిద్దరు తప్ప పార్లమెంట్ ఎన్నికల లోపల వచ్చినటువంటి వాళ్ళు ఏ పార్టీలో అయినా ఓడిపోయినటువంటి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆ పార్టీ ఈ పార్టీ మా ప్రభుత్వాన్ని పడగొడుతుంది అని బీజేపీ అనేది, టీఆర్ఎస్ అనేటువంటి మాట యొక్క అర్థం ఏంటంటే మీకు మీ ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఇవాళ 64 మంది ప్రజలు గెలిపిస్తే మా ఎమ్మెల్యేలు మాకున్నారు, మాకు ఏ పార్టీ ఎమ్మెల్యేలు అవసరం లేదు, బలంగా మేము ఉన్నాము, మా ఎమ్మెల్యేలు కమిట్మెంట్ తో ఉన్నారు, వాళ్ళు పార్టీ ఫిరాయించరు అని చెప్పుకునేటువంటి ధైర్యం రేవంత్ రెడ్డి గారికి వల్ల లేదు. కాబట్టి ఎప్పుడు ఏమవుతుందో ఏం జరుగుతుందో, ఎందుకంటే వాళ్ళలో కుమ్ములాటలు ఉన్నాయి. ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఒకటిస్తే మేము రెండిస్తాం అనేటువంటి మాట అయితే చెప్పారు. మీరు వెంకటరెడ్డి గారు మీరు సీనియర్, మీకు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు ఏ విధమైనటువంటి పోకడలు, కామెంట్లు ఇవన్నీ మీకు తెలియనివా చెప్పండి. ఒకటి మురళి గారు మా వైపు మాతో కూడా మాట్లాడుతున్నారు. మేము చెప్పింది ఒకటే ఏంటంటే, భారతీయ జనతా పార్టీ చెప్తున్నది ఏంటంటే రాజీనామా చేసి రండి అన్న. మేము దాంట్లో కొంతమంది వెనక్కిపోతున్నారు. విలువలు గల రాజకీయాలను మనం చేయాలి కదా. మాటికి అంటారు 8 రాష్ట్రాల్లో పడగొట్టినారు. ఏ రాష్ట్రాల్లో పడగొట్టినామంటే మహారాష్ట్రలో మేము ఉద్ధవ్ ఠాక్రే గారు కలిసి నేను చెప్తున్నా, అదే అర్థం చెప్తున్నా. మీకు ఓపిక లేదు. వెంకటరెడ్డి గారు విను, మహారాష్ట్రలో ఏం జరిగింది? మురళి గారు మీరు చెప్పండి. మేము ఉద్ధవ్ ఠాక్రే గారు కలిసి శివసేనతో కలిసి మేము ఎన్నికలకు పోయిన తర్వాత, ఆ కూటమికి మెజారిటీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రేని తీసుకెళ్లి ముఖ్యమంత్రిని చేసింది తప్పు. వాళ్ళు చేసినారు. దాని గురించి ఎట్లా మాట్లాడతారండి? మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఏం జరిగింది? వెంకటరెడ్డి గారు నేను అన్నది అదే. ఎందుకంటే రాష్ట్రాన్ని బట్టి, రాజకీయ పరిస్థితులను బట్టి ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం. పార్టీలు విధానాల్లో స్వల్ప మార్పులు అనేది చోటు చేసుకోవడం ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పటి నుంచి అని కాదు, పార్టీలు ఆవిర్భవించిన నాటి నుంచి కూడా పార్టీల్లో జాతీయవాదాల్లో కావచ్చు, లేకపోతే వారు వెళ్ళేటువంటి విధానంలో కావచ్చు, స్వల్ప మార్పులు చేసుకుంటూ దాన్ని ఏమంటారంటే అప్డేట్ అవుతూ వెళ్తున్నాం అనేటువంటి ఒక మాట అయితే చెప్తున్నారు. ఇక రజితారెడ్డి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు, వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. రజితారెడ్డి గారు నమస్తే అండి. రజితారెడ్డి గారు వినిపిస్తోందా? మ్యూట్లో ఉన్నట్టున్నారా? ఎస్ వినిపిస్తోందా? వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి బెదిరించి తీసుకుంటున్నారు అనేటువంటి మాట. నిజంగా కేసీఆర్ నాయకత్వంలోని నేతలు కానీ ఎవరైనా కానీ భయపడేటువంటి పరిస్థితులు ఉంటాయా? భయపెడితే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని విభేదించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటువంటి సిచ్యువేషన్లు ఉంటాయా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్. నిజంగా భారతీయ జనతా పార్టీ దగ్గర ఒకవేళ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండి ఆ కామెంట్ చేసిందో ఏమో, నిజంగా ఆ స్థాయిలో బెదిరింపులు వస్తున్నాయా, లేకపోతే అధినేతతో కూడా ఏమైనా చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఏంటి అసలు ఎలా చూడాలంటారు ఆ కామెంట్ని? అంటే ఇక్కడ చూడండి, ఎవరో అంటే బెదిరించే పరిస్థితి కూడా ఉండొచ్చు, చెప్పలేము. అంటే వాళ్ళకి ఏ రకమైన ప్రెజర్స్, అంటే వాళ్ళు డబ్బుల కోసం పోతుండ్రా, పదవి వ్యామోహంతో పోతుండ్రా, అధికారంలో ఉన్న పార్టీలకు పోతే నిధులు వస్తాయి అంటే, మరి అధికారంలో ఉంటేనే నిధులు ఇస్తారని బెదిరిస్తున్నాడేమో రేవంత్ రెడ్డి గారు. మరి వాళ్ళ నయానో భయానో, అంటే వాళ్ళకి ఏదైనా బిజినెస్లు ఉంటే వాటి మీద ఏమైనా బెదిరిస్తున్నాడేమో, వాళ్ళకి ఏమైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే మరి అట్లా ఏమైనా బెదిరిస్తుండేమో, చెప్పలేము కదా. అంటే వాళ్ళకి ఏ రకమైన ప్రెజర్స్ పెట్టి వాళ్ళను లాక్కుంటుండ అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం అండి. అంటే కాంగ్రెస్ పార్టీలో చేరే లీడర్లు అంటే వీళ్ళ వల్ల తెలంగాణ ఉద్యమం వచ్చింది అంటే ఆ రోజు, అంటే వీళ్ళ వల్లనే టీఆర్ఎస్ పార్టీ వచ్చిందని మేమైతే అనుకోవట్లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన ఆగ్రహ జ్వాలలు ఉన్నాయి ప్రజల్లో. అయితే నిరుద్యోగుల తిరుగుబాటే దీనికి ఉదాహరణ. మరి ఇట్లాంటి పార్టీలోకి వాళ్ళు పోయి వాళ్ళు ఏం సాధిస్తారు అనేది ప్రజలు కూడా వాళ్ళకి తీవ్రంగా బుద్ధి చెప్పారు కదండి. మొన్న పోయిన వాళ్ళు కూడా, ఈ రంజిత్ రెడ్డి గారు కావచ్చు, మన సునీత మహేందర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు పోయిన వాళ్ళందరూ కూడా నిలబడితే మళ్ళీ తీవ్రంగా ప్రజలు ముఖం మీద బుద్ధి చెప్పారు కదండి. మరి ఈ ఎలక్షన్ లో అంటే పింఛన్లు కూడా ఇచ్చేసి లాక్కుంటున్న వైరం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. మనం కేసీఆర్ గారు ఈ సంక్షేమ పథకాలు ప్రజల కోసం ఎంతో ఆలోచించి పెడితే, కాంగ్రెస్ పార్టీ వచ్చి వెంటనే నోటీసులు ఇచ్చి మరి ఇచ్చిన పెన్షన్లు కూడా లాక్కుంటుంది. మరి అట్లాంటి పార్టీలకు పోయి వీళ్ళు ఏం సాధిస్తారు అనేది వీళ్ళు ఒకసారి గ్రహించుకోవాలి. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు పోతున్న ఎమ్మెల్యేలతో తెలంగాణ రాష్ట్రం రాలేదు.
వాళ్ళతో పవర్ లోకి అసలే రాలేదు, వాళ్ళు పోతే ఏమైతుందంటే ఏం కాదు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి పోయే బిచ్చగాళ్ళ టైపు, అంటే పవర్ ఎక్కడుంటే అక్కడికి పోయి అడుక్కునే రకాలండి వాళ్ళతో ఏమైతుంది, ఏమీ కాదండి. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో తెలంగాణకు చాలా నష్టం జరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు టీడీపీ గెలిచి వాళ్ళ హక్కులను సాధించుకుంటుంది. ఇలా వాళ్ళు గెలిచి అన్ని విషయాల్లో ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో కావాల్సిన అన్ని కూడా నిధులు తెచ్చుకొని వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి చేసుకుంటది. మరి తెలంగాణ ప్రజలకు ఈ విషయం అర్థమైంది. తెలంగాణ కోసం కొట్లాడే నాదుడే లేడు. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం మాట్లాడే వాళ్ళు కానీ ఆలోచించే వాళ్ళు లేరని చెప్పేసి తెలంగాణ ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. ఇలా తెలంగాణ కోసం సాగిన 25 ఏళ్ల కొట్లాట, 25 ఏళ్ల ప్రస్థానం ఎక్కడైనా ఆగిందండి? కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ కోసం చేసిన కృషి ఎక్కడైనా ఆగిందా? ఎక్కడైనా ఆగి వెనక్కి పోయిన సందర్భాలు ఉన్నాయా? సరే, గెలుపోవటంలు అనేవి సహజం. ఇవాళ వాళ్ళు అబద్ధాలు చెప్పి గోబెల్స్ ప్రచారంతో గద్దెకెక్కిండ్రు. ఎక్కినంత మాత్రంలో ప్రజలకు అర్థమైపోతుంది కదండి. చూడండి, అప్పుడు ఎట్లయితే ఎన్టీఆర్ గారిని తిరిగి గద్దె మీద కూర్చుండబెట్టిరో అంతకంటే గొప్పగా కూడా బీఆర్ఎస్ పార్టీకి రజిత గారు అధికారం కోల్పోయిన తర్వాత అధినేత ఫామ్ హౌస్ గా అందరినీ పిలిపించి కూడా క్లియర్ కట్గా దిశానిర్దేశం చేసినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి కూడా కామెంట్ చేసినప్పుడు ఎక్కడ భయపడ్డటువంటి పరిస్థితులు కానీ లేకపోతే పార్టీ మారతాము అనేటువంటి సిచ్యువేషన్ కానీ చాలా కాన్ఫిడెంట్గా కూడా చెప్పినటువంటి పరిస్థితి. సరే, ఎన్నికలకు ముందు పార్టీ మారారంటే అనుకోవచ్చు, ఎన్నికల తర్వాత కూడా అధినేతను కలిసిన తర్వాత కూడా క్లియర్ కట్ భరోసా ఇచ్చి కేటీఆర్, హరీష్ రావు ఈ నేతలందరూ కూడా అంత కాన్ఫిడెంట్గా మాట్లాడించిన తర్వాత కూడా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు దాన్ని భయపెడుతున్నారు అని అప్పుడేమైనా వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే అసలు ఎటువంటి లీకులు కూడా రానటువంటి పరిస్థితి? బట్ ఒక కాన్ఫిడెన్స్తో మాత్రం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ కామెంట్, దీనికి సంబంధించి హరీష్ రావు కానీ లేకపోతే కేటీఆర్ కానీ అధినేత కానీ ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితులు, దీని ఎలా చూడాలి అసలు? చూడండి, దీనికోసం పెద్ద స్పందించాల్సిన అవసరం లేదు. పోయేటోళ్ళు పోనీ అని చెప్తున్నాం కదండి. ఇట్లా టీవీ సీరియల్ లెక్క కాకుండా పోయే వాళ్ళందరూ కట్టగట్టుకుని ఒక్క మొఖాన పైన బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టమే లేదండి. పార్టీ ఫెయిల్యూర్ కనిపిస్తోంది అనేటువంటి మాట, చాలా వీక్ అయిపోతుంది పార్టీ అనేటువంటి మాట, ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కూడా ఎక్కడ కంట్రోలింగ్ లేదు అధినేతకు అనేటువంటి కొన్ని కామెంట్స్ దీనికి బలాన్ని చేకూరుస్తున్నట్టు కదా, ఆ కోణంలో చూడకూడదు? ఒకటి చెప్తుండండి, పార్టీ అనేది లీడర్లను తయారు చేస్తుంది. లీడర్లు పోయినంత మాత్రాన పార్టీకి ఏమైతే చెప్పండి. సరే, ఇవాళ మేము అధికారం కోల్పోయినంత మాత్రాన మేము ప్రజల నుంచి దూరం అయినామని ఎట్లా అనుకుంటామండి? మేము ఇంకా మళ్ళా ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీయే ఉంది తెలంగాణలో. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ అందుకున్న సామాన్య కార్యకర్త కూడా రేపు సిపాయి తిరిగి వస్తాడండి. మళ్ళా మాకు నమ్మకం ఉంది. ఇలా పార్టీల లీడర్లు పోయినంత మాత్రాన పార్టీకి ఏమైతుందండి? ఇలా పవర్ కోసం పోతున్నారా, పైసల కోసం పోతున్నారా, వాళ్ళు ఎట్లా నయానో భయానో బెదిరించి తీసుకుపోతున్నాడా ఇలా తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళే కదండి ఒకప్పుడు పార్టీ మారిన లీడర్లను చెప్పుతో కొడతాం, రాళ్లతో కొడతాం, చేతికి ఏది వస్తుంది దాంతో కొడతాం అని చెప్పిన మనిషి ఇలా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడంటే ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటదండి? ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ లో పార్టీ ఇట్లున్న టైంలో పార్టీని వదిలేసిపోయే లీడర్లు కూడా ఇదేమైనా న్యాయమేనా అండి? ఇలా ప్రజలు ఆలోచిస్తలేరా వీళ్ళ గురించి? వీళ్ళు చూడండి, బీఆర్ఎస్ లో కార్యకర్తలే సైనికులు అండి. వీళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత, మంచి మంచి కార్యకర్తలు ఉన్నారు. 65 లక్షల సభ్యత్వం ఉన్న పెద్ద పార్టీ అండి బీఆర్ఎస్ పార్టీ. ఇలా సిపాయిల్ లాంటి కార్యకర్తలు ఉన్నారు. కరుడు గట్టిన తెలంగాణ వాదం గుండెల నిండా నింపుకొని ఉన్న కార్యకర్తలు ఉన్నారండి. నికాసైన కార్యకర్తలు ఉన్నారు. సామాన్య కార్యకర్తను తీసుకొని లీడర్ని చేసిన గొప్ప ఘనత కేసీఆర్ గారికి ఉండగా వీళ్ళు పోతుందండి ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క బుల్లెట్ లెక్క ఉన్నారండి. 65 లక్షల సభ్యత్వం ఎక్కడన్నా ఉందండి? ఏ పార్టీ కన్నా ఉందా? బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళా పుంజుకుంటది. మాకేం భయం లేదండి. నాయకులు పోనివ్వండి. మాకు తెలంగాణ తెచ్చిన ఖ్యాతి కంటే సీఎం పదవి గొప్పదండి. మాకు తెలంగాణ తెచ్చిన నాయకుడే మాతో ఉండగా మళ్ళా సాధించుకోవడం అధికారం కోల్పోయిన తర్వాత రజిత గారు అధికారం కోల్పోయిన తర్వాత ఒక నైరాశ్యం అంటారా, లేకపోతే ఒక రకమైనటువంటి భావన అంటారా, లేకపోతే ఎమ్మెల్సీ కవిత తన ఇష్యూతోనే పార్టీలో అంతర్గతంగా కానీ లేకపోతే ఫ్యామిలీలో కానీ వాళ్ళు సతమతం అయిపోతున్నారు, పార్టీ మీద దృష్టి పెట్టలేకపోతున్నారు, రకరకాల కామెంట్స్, ఒకటని కాదు చాలా రకాల కామెంట్స్. దాంట్లో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి భయపెట్టి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారు అనేటువంటి ఒక కామెంట్ చూద్దాం. దానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది రైట్. ఇక సాదిక్ గారు ఉన్నారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. సాదిక్ గారు నమస్తే అండి. సో 3 పార్టీలు మాట్లాడినటువంటి వెర్షన్, భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ప్రధాన కామెంట్ 1500 రోజుల యాక్షన్ ప్లాన్ ఒకటి, భయపెట్టి ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారు, మా పార్టీలోకి రావాలంటే మేము రాజీనామా చేయమన్నాం కాబట్టి ఆ ధైర్యం లేకనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు తప్ప మొదటి ప్రాధాన్యం భారతీయ జనతా పార్టీ అనేటువంటి రీతిలో చేసినటువంటి ఆ కామెంట్. ఈ మొత్తం కోణాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మొత్తం కోణాన్ని మా పార్టీలోకి రండి అని
పిలిచే బదులు ఉమ్, అసలు ఇది ఎక్కడ ప్రారంభమైందని చూస్తే పార్టీ ఫిరాయింపులు తెలంగాణ రాష్ట్రంకి ముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మొదటి 5 సంవత్సరాలు కొంత తక్కువ సీట్లతో, రెండవసారి ఎక్కువ సీట్లతో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉమ్, ఎందుకు ఫిరాయింపులను ప్రోత్సహించిందో చెప్పలేకపోయింది ప్రజలకి. ఉమ్, ఆ చెప్పలేకపోవడం వల్ల ఆ రాజకీయాల్లో, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు పక్తుగా ఉమ్, రాజకీయాలు చేస్తాం. ఉద్యమం అయిపోయింది, ఉమ్, ఉద్యమం అయిపోయాక మాకు రాజకీయాలు చూస్తూ ఊరుకున్నాం అండి, చూస్తూ ఊరుకోం, మేము చేసే రాజకీయాలు మేము చేస్తాం అని ఆ అధినేత ఇచ్చిన సంకేతాలు ఈ రోజు ఇక్కడ వరకు దారితీసినాయి. అంటే ఏమైపోయింది, రాజకీయాలంటే ఉమ్, వేరే పార్టీ వాళ్ళను చేర్చుకోవడం అని తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత Hmm. తెలంగాణలో, అంటే వేరే రాష్ట్రాల్లో ఉంది ఫిరాయింపులు, భారతదేశంలో ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో ఫిరాయింపులు ఉన్నాయి. నేను తెలంగాణ గురించి మాట్లాడుతాను. yes, తెలంగాణ ఎందుకంటే తెలంగాణకి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణకి ఏంటి ప్రత్యేకత? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, రాష్ట్రాన్ని మనము కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, ఈ రోజు చైతన్యం ఉన్నటువంటి తెలంగాణ, ఈ రోజు విలువలు కలిగినటువంటి తెలంగాణ అనుకున్నాం. ఉమ్, ఏ విలువలు ఉన్నాయి? ఎందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకున్నారు? ఎందుకు ఎర్రబెల్లి దయాకర్ రావుని తీసుకున్నారు? ఎందుకు చాలా మందిని మీరు తీసుకున్నారు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఉమ్, లేనప్పుడు అప్పుడు మిగతా రాజకీయ పార్టీలు మాకు సమయం రాదా, మేము కూడా గట్లనే చేస్తాం అనుకున్నప్పుడు మన పార్లమెంట్ ఎన్నికల లోపల బీజేపీ పార్టీని మనం సూటిగా అడగవచ్చు. మీరు ఎందుకండి అంటే ఆ సమయంలో చెప్పినటువంటి మాట ఏంటంటే సాదిక్ గారు, అసలైనటువంటి తెలంగాణ వాదులు అందరూ కూడా ఒక పక్కకు వస్తున్నారు, తెలంగాణను వ్యతిరేకించిన వారందరూ కూడా ఒక పక్కకున్నారు అనేటువంటి ఒక బలమైనటువంటి కామెంట్ చేశారు పార్టీలో చేరికలకు సంబంధించి ఆ సమయంలో, ఎప్పుడు గతంలో చేసినటువంటి దేనికి సంబంధం? ఎస్, బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నప్పుడు కూడా కేసీఆర్ కానీ లేకపోతే ఇతర నేతలు కానీ చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే అసలైనటువంటి తెలంగాణ వాదులు అందరూ కూడా ఇప్పుడు మా వైపు వచ్చేస్తున్నారు అనేటువంటి ఒక కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది అప్పట్లో. ఎట్లండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎప్పుడు అది చేసిండ? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉద్యమకారులను బాగా కొట్టించాడండి. లేదు అట్లాంటి వాళ్ళు కాదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంకా చాలా మంది, దానం నాగేందర్ లాంటి వాళ్ళు, అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు, దానం నాగేందర్, వీళ్ళెవరు కూడా తెలంగాణకి సపోర్ట్ చేసిన వాళ్ళు కాదు. చాలా క్లియర్ గా అది చాలా తప్పుడు సంకేతాన్ని ఇచ్చారు. అయితే ఎర్రబెల్లి దయాకర్ రావుని తీసుకున్నారో అర్థం కాదు. పార్టీలో విలీనం చేయడానికి తీసుకున్నారు. మొత్తం టిఆర్ఎస్ ను, టీడీపీ పార్టీని విలీనం చేసుకోవడం కొరకు తీసుకున్నారు. అంటే ఇంత ఘోరంగా, దౌర్భాగ్యంగా వాళ్ళు అప్పుడు చేసినప్పుడు ఈ పార్టీలు గమనించారు. గమనించి ఏం చేశారంటే మాకు అవకాశం వస్తుంది అనుకున్నాను. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, గమనించిన తర్వాత నేను బీజేపీ వాళ్ళని కూడా ఒక ప్రశ్న సూటిగా అడగాలి. సరే, మీరు రాజీనామా చేసి రమ్మంటున్నారు, అది మీ పార్టీ విషయం, మీ పార్టీ విషయం, దానికి దాని గురించి ఎక్కువ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక విలువను ప్రతిపాదిస్తున్నారు. ఆ ప్రతిపాదించిన విలువలను ఎవరు కూడా ఈ రోజులలో పదవి వదిలిపెట్టి వచ్చే అవకాశం లేదు. పదవి వదిలిపెట్టి మా దాంట్లోకి ఎవరు రారు కాబట్టి ఒక మాట అని చూద్దామని అంటున్నారేమో, అది వేరే విషయం. అట్లా ఎవరు రారు కూడా. ఇక రెండో విషయం ఏంటంటే, పదవిలో ఉన్నప్పుడు రావడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. అంటే ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, వెళ్ళిపోనివ్వండి వాళ్ళు మా నాయకులు అంటే, కాదమ్మా, వాళ్ళు మీ పార్టీ గుర్తు మీద గెలిచిన వారు, మీ నాయకులే. మీ నాయకులు కాదు, ఇవాళ పోయినంత మాత్రం మీ పార్టీ వాళ్ళు కాదు అని కాదు. మీ పార్టీ వాళ్ళు గెలిపించుకున్నారు, మీరంతా కలిసి గెలిచినారు. మీ పార్టీకి సింబల్ మీద గెలిచిన వాళ్ళు మీ పార్టీ నాయకులే. కానీ ఈరోజు పోతున్నారు అనే విషయాన్ని మీరు ఆలోచించవచ్చు. సరే, ఇప్పుడు మూడో విషయానికి వచ్చినప్పుడు, బీజేపీ పార్టీకి సంబంధించి పారాచూట్స్ ఎందుకు వాళ్ళు ఎంపిక చేసుకున్నారు అనేది వాళ్ళ విలువల విషయానికి మనం వదిలేదు. మొత్తంగా ఉదయపూర్ తీర్మానం తర్వాత, ఉదయపూర్ లో చేసినటువంటి తీర్మానం ఏంటంటే, మేము ఇటువంటి ఫిరాయింపులను ప్రోత్సహించము అని కాంగ్రెస్ యొక్క సిడబ్ల్యూసి తీర్మానం చేసింది. దాంట్లో చాలా క్లారిటీగా ఉంది. నేను ఇంతకుముందు కూడా మాట్లాడినప్పుడు, మనం నిన్న మాట్లాడుకున్నప్పుడు కూడా జీవన్ రెడ్డి విషయాన్ని కూడా తీసుకున్నాం. జీవన్ రెడ్డి చాలా క్లియర్ గా ఇట్లాంటి చేయొద్దు అని చెప్పి అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, మొత్తం గేట్లు తెరిచారు, మొత్తం అందరు వచ్చేస్తున్నారు. వచ్చేసిన తర్వాత ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని మేము అంటాం. ఎందుకు ప్రజాస్వామ్యానికి ప్రమాదము? ఒక గట్టి ప్రతిపక్షాన్ని మనం ఎప్పుడు కూడా ఉంచుకోవాలి. ఎప్పుడైతే గట్టి ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికి ప్రతిపక్షంలో ఉన్న సభ్యులను మన దాంట్లో చేర్చుకొని మనం గట్టిగా ఉండడానికి ఎప్పుడు కూడా పాలక పార్టీ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఉన్నటువంటి మెజారిటీ సరిపోతుంది. సరిపోయినప్పుడు మీరు ప్రజా సంక్షేమం మీద, ప్రజా పాలన మీద మీరు దృష్టిని కేంద్రీకరించాలి.
ఆ దృష్టిని కేంద్రీకరించే నేపథ్యంలో మీకు ఏమైనా అసెంబ్లీలో కానీ ఇక్కడ కానీ మీకు వాళ్ళు తోడ్పాటు ఇవ్వకపోతే, వాళ్ళు మీ తీర్మానాలని, మీ అసెంబ్లీలో పెట్టినటువంటి సంక్షేమ పథకాలను వాళ్ళు వ్యతిరేకించినట్లయితే, లేదా మీ తీర్మానాలు మీరు అసెంబ్లీలో పాస్ చేసుకుంటున్న బిల్లును వాళ్ళు పాస్ కానివ్వకపోతే, అప్పుడు మీరు చెప్పి తీసుకోవడం తప్పలేదు. కానీ అప్పుడు మీరు ప్రతిపక్ష పార్టీలు అనొచ్చు. ఇప్పుడు మీరు అందరినీ చేసుకొని రేపు మీరు ఏం చేస్తే అదే కరెక్ట్ అనుకోవడం తప్పు. అందుకోసం అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, సంయమనంగా ఉండాలి. మీకు అవసరం లేదు వచ్చిన సీట్లు ఏ బార్ 400 అనుకుంటూ వస్తే, ఇప్పుడు ప్రజల మ్యాండేట్ ని చేంజ్ చేయొద్దండి. ప్రజల మ్యాండేట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీకి టికెట్లు ఇచ్చింది ప్రజల మ్యాండేట్, బీఆర్ఎస్ పార్టీకి టికెట్లు ఇచ్చింది, మన బీజేపీకి టికెట్ ఇచ్చింది. వాటిని మ్యాండేట్ అంటే ప్రజలు తీర్పిచ్చారు. ప్రజల తీర్పును మీరు తిరగరాయడానికి ఒక ప్రయత్నం చేయొద్దు. నువ్వు ఏ గుర్తు పైన గెలిస్తే ఆ గుర్తు పైన ఉండు, నిలబడు. నువ్వు ఆ గుర్తు పైన ఎందుకు పోటీ చేసినావు? ఆ గుర్తు పైన ఎందుకంటే ఇప్పుడు మనం అందరం ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇట్లా ఫిరాయింపులు చేస్తారు కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు ఏంటంటే, ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఆ పార్టీ గుర్తుతోటే ఉండాలి. ఆ పార్టీ వాళ్ళకి ఎన్నైనా అవకాశాలు ఉండొచ్చు, వాళ్ళకి ఎన్నైనా సమస్యలు ఉండొచ్చు, వాళ్ళకి ఎన్నైనా అది ఉండొచ్చు. అధికార పార్టీలోకే మేము పోతాం అనుకునే వాళ్ళు ఉన్నప్పుడు ప్రతిపక్షం ఎక్కడ ఉంటుంది? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చాలా మూల స్తంభము. మరి ఆ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా అధికార పార్టీలోకి పోతే ప్రతిపక్షం చిన్నదవుతుంది. ప్రతిపక్షం ఎప్పుడైతే చిన్నదవుతుందో నియంతృత్వ ప్రభుత్వాన్ని మనం చూసినాము. ప్రతిపక్షం ఎక్కడదండి? గదెక్కడదా? అదే ప్రతిపక్షం ఉందా అండి? మన తెలంగాణ అసలు ప్రతిపక్షం అనేది ఉందా అని మాట్లాడిన వ్యంగ్యానికి ఈ రోజు సమాధానం వస్తుంది. అట్లాంటి వద్దు మనకి. మనం ఏం చేద్దాం? ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంగా గౌరవించుకుందాం. ప్రతిపక్షం ఉండాల్సిందే ప్రజాస్వామ్యంలో. చాలా మంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది కంప్లీట్ గా కూడా ప్రభుత్వం కూలిపోతుందనే కామెంట్కి తిరిగి రివర్స్లో చేస్తుందనలా లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యవహరించిన తీరుకు సంబంధించి ఒక రివెంజ్ పాలిటిక్స్ నడిపిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ఈ రేంజ్లో కేసీఆర్కి సంబంధించి ఏ విధంగా టఫ్ ఫైట్ ఇచ్చారో దానికి తగ్గట్టే పాలిటిక్స్ చేస్తున్నారనేటువంటి మాట అయితే వినపడుతుంది. గౌరీ సతీష్ గారు, ఎక్కడి వరకు వెళ్ళాగుతుంది ఈ తంతు అనేది చాలా మందిలో ఉన్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. చేరికలు ఇంతటితో ఆగుతుందా, లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుందా, లేకపోతే మొత్తం కూడా ఖాళీ అయ్యేంత వరకు మేము చూసేటువంటి పరిస్థితి లేదనేటువంటి మాట ఉంటుంది. అలా ఏం చెప్తారు దీన్ని? ఖచ్చితంగా ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మానసికంగా తెలంగాణ రాష్ట్రంలో కుంగదీయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుందో, మా పిసిసి అధ్యక్షుల వారిని ఏ విధంగా మానసిక కుంగజేయాలని చెప్పి ప్రయత్నం చేసిందో, దానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో వారు కూడా వారి అభివృద్ధి కోసం, ఎందుకంటే మేము ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై వారందరూ కూడా ప్రభుత్వంలో విలీనం కావాలి, మేము కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వారి పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి వాళ్ళందరూ ముందుకు వస్తున్నందుకు ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా వారందరినీ కూడా మా అధిష్టానం ఆదేశాల మేరకు వారందరినీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఇచ్చినటువంటి హామీల అమల్లో కానీ, మేము ఇచ్చినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్ని అమలు చేయడం మా బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, దాంతోపాటుగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారు చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి పునరావృతం కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయ కోణంలో కాకుండా అభివృద్ధి పథంలో ఏ విధంగా ముందుకు నడిపేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పార్టీలో చేరకుండా సదరు నియోజకవర్గంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చి మా నియోజకవర్గానికి ఇది చెయ్యండి అంటే చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారు? అంటే 100% ఉంటాయి. ఎందుకంటే మొన్న సిఆర్ఎఫ్ నిధులు కేటాయించడం, అన్ని సిఆర్డిఎఫ్ నిధులు అన్ని నియోజకవర్గం కేటాయించడం జరిగింది. సో అదొకెత్త అయితే వారికి ఉన్నటువంటి మిగతా సంక్షేమ పథకాల విషయంలో వారే ఆకర్షితులై పార్టీలో చేరుతున్నటువంటి దాఖలు స్వయంగా వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలను మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. సో అది వాళ్ళు స్వయంగా మాట్లాడుతున్నటువంటి అంశాలు, వారు ప్రత్యక్షంగా అనుభవించినటువంటి అనుభవాలు ప్రత్యక్షంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వారందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ,
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే పంపకాల విషయంలో కానీ అన్ని విషయాల్లో కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికే తలమానికంగా తయారు చేయాలని చెప్పి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగస్వాములు కావడానికి ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షతో అయితే ఏర్పాటు కావడం జరిగిందో ఆ ఆకాంక్షలను నెరవేర్చడానికి శాయశక్తుల శక్తి వంచన లేకుండా మా ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే వివిధ ఉద్యోగాల నియామకాలు కానీ ఎక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఉద్యోగాల నియామకాలు గతంలో పెట్టలేదని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో మనం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలంటే ఉద్యోగస్తులకు త్వరితగతిన నియామకాలు చేపట్టినప్పుడు మాత్రమే మిగతా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్రూప్ 2 కానీ డిఎస్సి కానీ వారి సాంకేతికమైనటువంటి సమస్యలు తలెత్తకుండా వారందరికీ కూడా ఉపాధి కల్పించబడిన బాధ్యత మేము మేనిఫెస్టోలో పెట్టినాం. కాబట్టి ఖచ్చితంగా అన్ని విషయాలను రైతుల విషయంలో కానీ అంటే నిరుద్యోగుల విషయంలో కానీ సతీష్ గారు ఒక నిమిషం, చేరికల మీద ఉన్నటువంటి స్పీడప్లో కానివి లేకపోతే వలసల మీద పెట్టినటువంటి దృష్టిలో కానీ పరిపాలన మీద పెట్టడం లేదు అనేటువంటి మాట, ఇదే స్థాయి దూకుడు సంక్షేమ పథకాలని కంప్లీట్గా అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పెడుతుందా, దృష్టి సారిస్తుందా? 100% కేంద్రీకరిస్తుంది. దాని మీద 1% కూడా చేరికల మీద దృష్టి సారించడం లేదు. వాళ్ళు వీలైనప్పుడు వచ్చినప్పుడు పార్టీలు కలుపుకోవడం జరుగుతుంది తప్పితే సంక్షేమమే మా ధ్యేయం. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల ప్రజలకు సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాలను అభివృద్ధి చేయడం, ఎవరైతే రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ మిగతా అన్ని విషయాల్లో సమతూకంగా ఆలోచన చేసి అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మా ప్రభుత్వం పనిచేస్తుంది తప్పితే చేరికలు అనేటివి -1% ప్రయారిటీ తప్పితే అది ప్రయారిటీ కాదనేది మా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఆలోచన చేస్తుంది తప్పితే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ వాళ్ళ ఉనికి కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు తప్పితే ఇంకో విషయం కాదనేది మనం అందరం కూడా ఒక్కసారి గ్రహించాలి. అందులో భాగంగానే మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే రైతు రుణమాఫీ కానీ దాంతోపాటు రైతు పెట్టుబడి ఏదైతే పెట్టుబడి ఉందో రైతు పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని ఎంతవరకు చేస్తే బాగుంటుందని చెప్పి గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రైతులకు ఏ విధంగా మేలు చేయగలుగుతామని చెప్పి కూడా ఆయా జిల్లాల్లోకి వెళ్ళి స్వయంగా మంత్రులు వారి యొక్క రైతుల యొక్క అభిప్రాయాలను సేకరిస్తున్న దాఖలాలు మనం ప్రత్యక్షంగా చూడడం అనేది జరిగింది. గతంలో ఏదైతే ప్రజాధనం అంతా కూడా వృధా జరిగి సాగు చేయని భూములకు కూడా రైతు బంధు ఇవ్వడం దాని ఏం జరిగిందంటే ప్రజాధనం అంతా కూడా వృధా చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ప్రభుత్వ ధనము ఏదైతుందో ప్రజాధనం అవుతుందో అది వృధా కాకూడదు. నిజమైన నిక్కాసైనటువంటి రైతుకే ప్రయోజనం జరగాలి, సాగు చేసే రైతుకే ప్రయోజనం జరిగే విధంగా అది లబ్ధి జరిగే విధంగా ప్రయోజనం జరగాలి. ఆ రకంగానే స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారు కూడా కంకణబద్ధులు అయినారు. కాబట్టి దాంతోపాటు విద్యార్థుల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ అన్ని రంగాల యొక్క అభివృద్ధే మా సంక్షేమమే మా ప్రధాన ఎజెండా. కాబట్టి ఆ రకంగా ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ చేరికలు అనేటివి వారి ఇష్టానుసారంగా వస్తున్నటువంటి అంశం కానీ మనం దాని మీద ఎక్కడ కూడా కేంద్రీకరించట్లేదు. మీద అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్ వెంకటరెడ్డి గారు, సో అది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట, మాకు బెదిరించాల్సినటువంటి అవసరం కానీ లేకపోతే ఇతరత్ర ఏదీ లేదు, వారు వస్తున్నారు కాబట్టి మేము జాయిన్ చేయించుకుంటున్నాం. పరిపాలనలో వలసల మీద పెట్టినటువంటి దానికన్నా ఇంకా చాలా స్పీడ్తో రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. అంతేగాని మేము ఎక్కడా కూడా చేరికలకు సంబంధించి ఆ స్థాయిలో మేము రాజకీయ వ్యూహాలు పావులు కదపట్లేదు, జస్ట్ గేట్లు ఎత్తామంతే వాళ్ళే వచ్చేస్తున్నారు అనేటువంటి ఒక కామెంట్ ఏం చెప్తుంది భారతీయ జనతా పార్టీ? ఇప్పుడు ఒకటి మురళి గారు, ఇప్పుడు నేను ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఏంటంటే గతంలో కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో కలిసినటువంటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కేశవరావు గారు, డి శ్రీనివాస్ గారు వగైరా ఇంకా రాజ్యసభ సభ్యులు వీళ్ళందరికీ ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి బలహీనతలు, అక్రమ దందా, అక్రమ సంపాదన, భూదందా, వీటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ గారు వేసినటువంటి వల ఏంటంటే బెదిరించి వాళ్ళ కొన్ని ప్రయోజనాలను ఉంటే అక్కడ మా దగ్గర రండి పని చేసుకుందరు ఈ రకంగా ఉంటుంది అని చెప్పిన తర్వాత వెళ్ళిపోయినటువంటి వాళ్ళే ఇవాళ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం తప్ప. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటాడండి, నేను ఓంకార్ గారిని చూసిన, వావిదాల గోపాలకృష్ణ గారిని చూసిన, వేములపల్లి శ్రీకృష్ణ గారిని చూసిన, తరిమేల నాగిరెడ్డి గారిని చూసిన, వాళ్ళు ఒక్కరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నారు. ఇదేం కొత్త నిర్వచనం అండి? అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఇప్పుడు మా 8 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు అభివృద్ధి చేయరా? అభివృద్ధి కోరం అంటే ఏంటండి? తమ సొంత ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాల కోసం అది టీఆర్ఎస్ చేసింది, అదే కాంగ్రెస్ చేస్తున్నది. ఇది కాబట్టి సమర్థించుకునేటువంటి పద్ధతిలో పని వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడిన తర్వాత నేను వద్దు కొంత బట్టలు సవరించుకోండి అంటే నేను బట్టలు వేసేసి తిరుగుతా రోడ్ల మీద అంటే మనం చెప్పేదే ఉందండి. వీళ్ళు వేసింది ఏంది చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడిన మాట నేను విత్డ్రా చేసుకున్నాను, నన్ను క్షమించండి, నేను ఆ పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి అట్లా మాట్లాడినా, ఇవాళ నేను మాట్లాడడం లేదు, అట్లా నేను ఆ మాటలకు కట్టుబడి లేను అని చెప్పి
మరి క్షమాపణ చెప్పి తెలంగాణ ప్రజలకు చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. రెండవది ఏంటంటే ఇవాళ ఎమ్మెల్యేలు పోతున్నారు అంటే ఏమిటి? ఒక్కటి మీరు గుర్తుంచుకోవాల్సింది, దీంట్లో పెద్ద రాజకీయాలు ఉన్నాయి. నేను మాట్లాడితే బాధపడతారు వాళ్ళు, కానీ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. 64-5 అయితే గవర్నమెంట్ పోతుంది. ఏ 5 పోతారో ఎప్పుడు పోతారో. కానీ చేరికల విషయంలో మాత్రం అందరూ ఒక తాటి మీదకి వచ్చారు. ఒక దాడి మీద వస్తారు. కాంగ్రెస్ పార్టీ ఒక మాట వినండి మురళి గారు, రేవంత్ రెడ్డి గారికి రేపేమన్నా ఇబ్బంది వచ్చి 40-50 మంది మద్దతు ఉండేటువంటి కోణం లోపల ఇవల్ల కొంతమందిని చేర్చుకుంటున్నటువంటి సందర్భం అది భవిష్యత్తులో మీరు చూడబోతారు. లేకపోతే ఏం అవసరం అండి, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోతే 64 మాకు వద్దండి, నేను ఎందుకు చెప్పడం లేదండి, వాళ్ళు మాకు ఏ పార్టీ వాళ్ళు వద్దని, మేము విలువలు గల రాజకీయం అని చెప్పొచ్చు కదా. మా గురించి మాట్లాడతారు వాళ్ళు, గతంలో చేసింది ఏంది అనేటువంటి దాని కింద. ఇప్పుడు దాని యొక్క ప్రభావం చూసిన తర్వాత అదే కోణంలో జరుగుతున్నది. ఇవాళ ఏ ఎమ్మెల్యే సంగతి ఏందండి? ఇప్పుడు పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరండి? శుద్ధపూస ప్రవచనాలు మాట్లాడుతున్నారు. ఇవాళ ఏం ప్రవచనాలు మాట్లాడుతున్నారు? మా ప్రాంతీయ అభివృద్ధి కోసం, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం, సమీక్షం కోసం మేము బాగా ఇన్స్పైర్ అయ్యి వస్తున్నట్టు. అప్పుడు చెప్పింది ఇదే కదా, ఇప్పుడు చెప్పింది ఇదే కదా, అదే ఎమ్మెల్యేలు కదా. కొత్త వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు వచ్చిన వాళ్ళలో 80% అప్పుడు ఇప్పుడు మారిన వాళ్ళే. కాబట్టి తెలంగాణ రాజకీయాలలో విద్యార్థుల యొక్క బలిదానాల మీద, ఆత్మహత్యల మీద 1500 మంది. వెంకటరెడ్డి గారు పార్టీ మారినటువంటి నేతల్లో ఒక నేత చెప్పినటువంటి మాట ఇది, వేరే సామాజిక మాధ్యమాల్లో చూశాను. ప్రజలు ఎటువైపు ఉంటే నాయకులు కూడా అటువైపే ఉంటారు కదా అనేటువంటి వర్డ్ మాట్లాడు. ప్రజలు ఎటువైపు ఉంటే అదేమన్నా నిర్వచనం అనండి? ప్రజాప్రతినిధులుగా చెప్పాల్సినటువంటి సిగ్గుపడాల్సిన మాట అండి. ప్రజలు ఎటువైపు ఉంటే అటువైపు పోతామనేటువంటి మాట చెప్పడం అనేటువంటి దిగజారుడు రాజకీయాలు. ఎట్లా ఉంటుంది? ప్రజలు ఎటువైపు చెప్పినారు? మీకు ఏ పై చెప్పినారు? బీఆర్ఎస్ లో ఉండమని చెప్పినారు, భారతీయ జనతా పార్టీలో ఉండమని చెప్పినారు. ప్రజల తీర్పది. మళ్ళీ మీరు రాజీనామా చేసి పోటీ చేయండి, దమ్ము ధైర్యం ఉంటే పోటీ చేయండి. అది లేదు. ప్రజలు ఎటువైపు అంటే ప్రజలు ఎటువైపు తీర్పు ఇచ్చారు కదండి. ప్రజలను అడిగినారా అంటే ఇప్పుడు మీరు ఓటింగ్ లో అడిగినారా? మళ్ళీ ఒకసారి మీరు ఏమన్నా బాక్స్ పెట్టి మేము ఇప్పుడు జైన్ అవుతున్నామని చెప్పినారా? మీరు రాళ్ళు కొట్టే పరిస్థితి. కాబట్టి రాజకీయాలను భ్రష్టు పట్టించింది తెలంగాణలో కేసీఆర్. అదే పద్ధతి లోపల ప్రయాణం చేస్తున్నది రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ పట్టిన గతే రేవంత్ రెడ్డి గారు. ఆయన 10 ఏళ్లలో ఉన్నాడు, కానీ 5 ఏళ్ల లోపల ఈయన ప్రజల తీర్పు అనేటువంటి వ్యతిరేకంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నేను చెప్తున్నటువంటిది ఏంటంటే రాజకీయాలకు కొన్ని విలువలు ఉంటాయి. రాజీవ్ గాంధీ గారి కాలం లోపలనే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిరండి. దానికన్నా కనీసం రోజు పొద్దున్న లేచి వాళ్ళు మాట్లాడతారు రాజీవ్ గాంధీ గారి గురించి. కట్టుబడి ఉండాలి కదండి, కట్టుబడి లేరు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు, ఈ రెండు పార్టీలు ఒకే రకంగా ఎక్కడ వెళ్తున్నారు? మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లో పోతున్నారు. కాంగ్రెస్ లో పోతుంటే మమ్మల్ని అంటారు ఏంటంటే మాకు బీఆర్ఎస్ కు అనుబంధం ఉంది, వ్యవహారం ఉంది, ప్రేమ వ్యవహారం ఉంది అని మాట్లాడుతుంటారు. సిగ్గు విడిచి మాట్లాడుతున్న సందర్భం. కాబట్టి మేము చెప్తున్నటువంటిది ఒకటే ఏంటంటే కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నారు. ఆయనకు 10 ఏళ్ళనే పట్టింది ఉద్యమ కాలము, కనీసం కొంత ఉండినటువంటి పరిస్థితి. ఇప్పుడైతే అది కూడా ఉండదు. కాబట్టి వాళ్ళ కుమ్ములాటలు, అంతర్గత రాజకీయాలు కాంగ్రెస్ లో కనపడితే చూడండి ఏం జరుగుతుంది. ఇవాళ మా మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, మీరు జాగ్రత్తగా చూడండి. ప్రతి 3 రోజులకు ఒక్కసారి మహేశ్వర్ రెడ్డి గారు కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి నాయకుల మధ్య జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించింది, మంత్రులకు సంబంధించింది అదొక్కటే ఐటమ్ మాట్లాడుతున్నారు, వేరే మాట్లాడడం లేదు. మీరు జాగ్రత్త చూడండి, 3 నెలల బట్టి మీరు చూడండి. కాబట్టి బి ట్యాక్సా, ఆర్ ట్యాక్సా, యూ ట్యాక్సా, బ్రూ ట్యాక్స్, BRU బ్రూ ట్యాక్స్ వచ్చింది ఇప్పుడు. కాబట్టి అతి త్వరలో కాంగ్రెస్ కు ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి అవినీతి చరిత్ర ఏదైతే ఉంటుందో అది బయటకు వస్తుంది. బయటకు వచ్చిన సందర్భంలో ప్రజలు చెప్తారు నిజంగా వారు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, లేకపోతే వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఒక సింబల్ మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం అనేది నియోజకవర్గంలో మరి వ్యతిరేకత వస్తుందా, లేకపోతే యాజ్ యూజువల్గా రాజకీయాల్లో జరిగేటువంటి ప్రక్రియ కింద దీన్ని చూస్తారనేది కూడా చూద్దాం. ఎస్ రజితారెడ్డి గారు, ఎంతమంది వెళ్ళబోతున్నారు? ఇంకా ఉన్నటువంటి వారినైనా సరే కాపాడుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, లేకపోతే అసలు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? చడీ చప్పుడు లేకుండా ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతో కొంత గ్రౌండ్ వర్క్ కేసీఆర్ చేసే ఉంటారు. పర్టికులర్గా వీళ్ళ మీద అనుమానం అయితే ఉంటుంది. వాళ్ళని బుజ్జగించేటువంటి ప్రయత్నాలు కానీ, లేకపోతే ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ కూడా ఇక జారిపోకుండా, తగ్గిపోకుండా చూసేటువంటి ప్రయత్నాలు ఏమైనా పార్టీలో జరుగుతున్నాయా? ఎలా చూడాలి దీన్ని? ఒక గుర్తు మీద గెలిచిన వాళ్ళు నీతి తప్పిన రాజకీయాలు చేస్తుంటే, వాళ్ళు నీతి తప్పుదామని సిద్ధంగా ఉన్నప్పుడు ఎవరు చెప్పినా వింటారా అండి? వింటారా? ఒక మాట అంటే వాళ్ళు వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్తారు, ఇక ఎవరు చెప్పినా వినరు. వాళ్ళని విని ఆపేంత అవసరం కూడా లేదండి బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి రాజకీయం ఎట్లుందండి? టైం పాస్ రాజకీయం ఉంది. టైం పాస్ రాజకీయం చేస్తున్నాడు. ఇవన్నీ అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు. రాష్ట్రం అధోగతి పాలవుతుంది. రాష్ట్రంలో ఎంత సంక్షోభము తాండవిల్లుతుంది.
ఇవన్నీ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఫిరాయింపులను ప్రోత్సహించుకుంటూ ఆయన దృష్టి మరలుస్తున్నాడు ప్రజల నుంచి. ఇవాళ రైతులు అల్లాడుతుంటే క్షుద్ర రాజకీయం చేస్తున్నాడు అండి. ఈ ఫిరాయింపుదారులను ఎంకరేజ్ చేసుకుంటా అతనికి తప్పిన పాలనలో అసాంఘిక శక్తులు తయారైతున్నాయి. విచ్చలవిడితనం రాజ్యం వెళ్తుంది వాళ్ళ రాష్ట్రంలో. కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్లే వాళ్ళు నీచులండి. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా వాళ్ళని చీకొడుతున్నారు. వాళ్ళను డెఫినెట్ గా వచ్చే ఎన్నికల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా బుద్ధి చెప్తారు. ఇవాళ మేము పట్టించుకోని వాళ్ళకి ప్రజలే ఉన్నారండి. పట్టించుకోవడానికి బుద్ధి చెప్పడానికి ప్రజలే ఉన్నారు. కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిండండి వాళ్ళకు? ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినంత మాత్రాన అధినేతకి ఏమీ ఉండకపోవచ్చని మీరు చెప్తున్నప్పటికీ కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన రావట్లేదంటారా? అంటే ప్రాభవం కోల్పోతుందని కానీ, లేకపోతే అధినేతకు నియంత్రణ లేకుండా పోతుందని కానీ, లేకపోతే ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉంది అని అంటే వచ్చే ఎలక్షన్స్కి డెఫినెట్గా ఇది రిఫ్లెక్ట్ అయ్యేటువంటి పరిస్థితుల ఉద్యమ కాలంలో చేసినటువంటి ఉద్యమాలకి వచ్చినటువంటి పేరుకి పార్టీ నిలబడ్డటువంటి పరిస్థితికి రాబోయే ఎన్నికల్లో ఎక్కడా కూడా మ్యాచ్ అవునటువంటి పరిస్థితి కదా. ఆ దిశగా అధినేత ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా, ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి మేము సర్వే రిపోర్ట్లు తెప్పించుకుంటున్నామని చెప్పినటువంటి కేసీఆర్ డిజిట్స్ తగ్గిపోతుంటే ఎందుకు కాన్సన్ట్రేట్ చేసి కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్. దీనికి ఏం చెప్తుంది బీఆర్ఎస్? మేము ఒకటే అండి, మేము ఎంతసేపు ప్రజల మీద పాలన మీదనే దృష్టి పెట్టినాం గానీ ఈ గోబెల్స్ ప్రచారం చేసే వాళ్ళ మీద దృష్టి పెట్టలేకపోయినాం. సరే, వాళ్ళ గోబెల్స్ ప్రచారం నమ్మిండ్రు, వాళ్ళు అరచేతిలో స్వర్గం చూయించారు, ప్రజలు నమ్మిండ్రు, వాళ్ళకు అధికారం కట్టబెట్టిరు. అధికారం కట్టబెట్టిన 6 నెలల్లోనే ఘోర పరాభవం చూస్తున్నారు. అంటే ఇంత తక్కువ కాలంలోనే ప్రజల నుంచి చీత్కారం ఎదుర్కొంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదండి. వాళ్ళ కనీసం కేసీఆర్ గారు అమలు చేసే పథకాలు కూడా ఇవాళ అమలు చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎక్కువ చేసి ఇచ్చుడు మాట పక్కన పెడితే ఉన్నాయి కూడా కట్ చేస్తున్నారు కదండి వీళ్ళు. వాళ్ళకి ఏం చూడండి, ప్రజలకు కేసీఆర్ గారికి గ్యాప్ ఎక్కడా రాలేదండి. కేవలం లోకల్ నాయకత్వమో ఇంకా లోకల్ ఎమ్మెల్యేల మీద మరి ఎక్కడ మరి తక్కువైందో, వాళ్ళకి ఏం చేయలేకపోయినాం అనేది కూడా మేము పునఃసమీక్షించుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు ఎన్నో చేసినాం. మేము ఎంతసేపు ప్రజలకు ఏం చేయాలని ఆలోచించడం తప్పిస్తే, సరే ప్రజలకు మాకు గ్యాప్ ఎక్కడ వచ్చింది అనేది మేము పునఃసమీక్షించుకుంటాం. ఏం చేయలేకపోయినామో కూడా మేమే మాతో. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మధ్య కూడా గ్యాప్ ఉంది కదా, అదే కదా ప్రధానమైనటువంటి ప్రశ్న. గ్యాప్ ఉండబట్టే వాళ్ళు వెళ్ళిపోతున్నారనేటువంటి మాట. కమ్యూనికేషన్ కానీ ఉంటే లేకపోతే వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నమైనా జరిగేది అనేటువంటి మాట. ఎన్నికలప్పుడు ప్రజలకు మాకు మధ్య గ్యాప్ వచ్చింది అంటే అది ఓకే, బట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉన్నటువంటి డిజిట్స్ కూడా జారిపోతుంటే అక్కడ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేటువంటి క్వశ్చనే కదా. దానికి సమాధానం వాళ్ళకి గ్యాప్ ఎందుకు వచ్చిందండి? వాళ్ళకి బ్రహ్మాండంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నా కానీ వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించుకున్నాం. వాళ్ళని చూసి గెలిపించుకున్నారు అంటే కేసీఆర్ గారి పథకాలు వాళ్ళని గెలిపించినాయి. ఇవాళ వాళ్ళు ఈ పార్టీలో గెలిచి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం పోతున్నారు వాళ్ళు. కేసీఆర్ గారికి వాళ్ళకి గ్యాప్ ఎందుకు ఎక్కడ ఉందండి? ప్రజలకు ప్రజలకు గ్యాప్ వస్తుంది, చూసుకోవాలి. వాళ్ళు ఒక పార్టీ గుర్తు మీద గెలిచి కేసీఆర్ మోహన్ చూసి గెలిచిన వాళ్ళు పార్టీ మారే ముందు ఏ ఒక్కరైనా సరే మేము మారబోతున్నాము పార్టీ, దయచేసి మమ్మల్ని 4 సంవత్సరాలు దయచేసి ఏమనుకోవద్దని కానీ ఒకవేళ ఒక హింట్ కానీ లేకపోతే అటువంటి నిబద్ధత కలిగినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కరైనా సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అధినేతకి? చూడండి, ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తే వాళ్ళకి ఎక్కడ మొక్క ఉందండి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోవడానికి? వాళ్ళు దొంగచాటున పోతుండండి. ఇలా ప్రజలు ఎక్కడ తంతరు అని దొంగచాటున పోతున్నారు. చూడండి, అవన్నీ పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదండి. వాళ్ళ 10 ఏళ్ల కాలంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టించండి కేసీఆర్ గారు. రేవంత్ పాలనలో రాష్ట్రం అంతా అరాచకం రాజ్యం వెళ్తుంది. ఇలా హత్యలు, అత్యాచారాలు, పోలీస్ స్టేషన్ల కాంగ్రెస్ నాయకుల సెటిల్మెంట్లు, ఇలా శాంతి భద్రతలు లేవు. ఇవాళ నిరుద్యోగులు రోడ్డుకి ఎక్కిరండి. ఇవన్నీ పట్టించుకోవాల్సిన టైంలో ఇలా ముఖ్యమంత్రి ఫిరాయింపు ఎంకరేజ్ చేస్తుంటే ప్రజలు ఎంత సంక్షోభం అండి ఇది. ఇలా డిఎస్సి వాయిదా వేయాలని విద్యార్థులు ఉధృతంగా సమ్మె చూద్దాం. నిరుద్యోగుల పట్ల కూడా బీఆర్ఎస్ ఒక సానుకూల వైఖరితో అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం నిజంగా ఆ స్థాయిలో. అదే చెప్తున్నాను ఆ స్థాయిలో రజిత గారు ఆ స్థాయిలో టర్న్ తీసుకుంటారా, లేకపోతే మళ్ళీ ప్రజల మద్దతుని వచ్చే ఎన్నికల్లో కూడగట్టుకుంటారా? సరే, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినప్పటికీ కూడా ప్రజల్లో మేము ఇంకా పోరాట పటిమతోనే ఉన్నాము, పోరాడే శక్తి ఎక్కడా కూడా మేము కోల్పోలేదు, మేము పోరాటంతోనే అధికారంలోకి వచ్చామనేటువంటి దాన్ని నిలబెట్టుకుంటుందా లేదా చూడాలి. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఫైనల్గా సాదిక్ గారు, ఎప్పుడు ఏమైనా జరగచ్చు, మేమే నెంబర్ 1 అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే ఆ స్థాయిలో చెప్పేటువంటి మాట భారతీయ జనతా పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. జాతీయ స్థాయిలో కొన్ని రాష్ట్రాల్లో గతంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలనే రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు ఆ కామెంట్స్ని బట్టి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే బీజేపీ తెలంగాణ వైపు
చూస్తున్నది, ఉమ్, తప్పనిసరిగా దాన్ని చేజిక్కించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నది. ఉమ్, ఆ ప్రయత్నంలో భాగంగా కొన్ని ఎత్తుగడలు ఇచ్చింది. ఉమ్, ఆ ఎత్తుగడలలో వాళ్ళు కొన్ని ఎత్తుగడలు మిస్ అయినా మరొక ఎత్తుగడల్లో కొన్ని సక్సెస్ అయ్యారు. ఇప్పుడు రాబోయే ఎత్తుగడ ఏంటంటే కేసీఆర్ తో కలవబోతున్నారు వాళ్ళు. ఉమ్, కేసీఆర్ తో కలిసి వాళ్ళు ఏం చేయబోతున్నారంటే, ఉమ్, ఎందుకంటే కేసీఆర్ కు అవకాశం, వాళ్ళు కేసీఆర్ తో కలవరు, కేసీఆర్ పోయి వాళ్ళని కలుస్తాడు. ఉమ్, తన బిడ్డని ఇప్పుడు సంరక్షించుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. ఉమ్, కాబట్టి ఒక రాజకీయంగా ఒక అవసరం, ఒక ఆవశ్యకత వాళ్ళకు ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ ఊడిపోతున్నారు, ఎమ్మెల్యేలు అందరూ నా మాట వింటులేరు. ఉమ్, ఏదో ఒకటి చేయకపోతే, ఉమ్, ఏదో ఒకటి చేయకపోతే కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం లేదు. ఉమ్, ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమాలు తీసుకొచ్చేటువంటి సమర్థనీయమైనటువంటి భావన గాని ఉమ్, వాళ్ళు చెప్తే ఏమంటారంటే నిన్నటిదనక మీరు ఇదే పని చేసింది కదా, ఇవాళ ఏం పని చేస్తారని ప్రజలు కొద్దిగా దాన్ని అంగీకరించారా తెలియని పరిస్థితి, ఉమ్, ఒక సంక్షోభమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే నిరుద్యోగుల గురించి కేసీఆర్ ఒక మాట మాట్లాడిండు, ఉమ్, డిఎస్సి గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడాడు? ఉమ్, ఎందుకంటే కేసీఆర్ కి ఇప్పుడు చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఉమ్, ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడొచ్చు కదా. అవును. ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు నీళ్ళ గురించి నల్గొండలో మీటింగ్ పెట్టిన కేసీఆర్ ఈ రోజు నిరుద్యోగుల గురించి ఎందుకు పెట్టాడు? ఉమ్, అంటే ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఏంటంటే ఆయనకు ముందు ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎట్లా తాళం వేయాలంటే నువ్వు ఓటు చెప్తున్నావు, ఉమ్, ఆగా నిరుద్యోగులకి అయితే ఏమైంది, ముందుగా మా ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి, మా ఎమ్మెల్యేలు అంటే ఉరుకుతా అంటే నువ్వేమో నిరుద్యోగుల గురించి మాకు చెప్తున్నావు అంటాడు. ఉమ్, అంటే అట్లాంటి పరిస్థితి ఉంటుంది, అట్లాంటి కేసీఆర్ పరిస్థితి. ఓకే. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకవైపు ఏమో బిడ్డ జైల్లో ఉంది, ఉమ్, ఒకవైపు అటు బెయిల్ వచ్చే అవకాశాలు లేవు, ఒకవైపు ప్రతిపక్షంగా సరిగా నిలబడలేని పరిస్థితి. ఈ పరిస్థితుల లోపల కేసీఆర్ కున్న వ్యూహం ఏంటంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పేది. కేసీఆర్ ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో బీజేపీని కలుస్తారు, ఉమ్. కలిసి వాళ్ళతో ఒక అంగీకారాన్ని, అంటే బీజేపీ చేస్తున్న కామెంట్స్ చూసినా, బీజేపీ ఉన్నటువంటి స్పీడ్ను చూసినా కానీ వచ్చే ఎన్నికల వరకు ఆగుతుందా, లేకపోతే ఎన్నికల లోపలే ఇతర రాష్ట్రాల్లో క్రియేట్ అయినటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయా అనేటువంటి ఒక అంటే కండిషనల్ గా అదే పరిస్థితిని క్రియేట్ చేయాలి, క్రియేట్ చేస్తేనే నేను మీతో కలుస్తా అంటాడు కేసీఆర్. ఉమ్, ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా వీక్తుడో అట్లాంటి ఏముంటాయో మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం తారుమారు చేద్దాం, అట్లాంటి కండిషన్ మీదనే వస్తాను. ఉమ్, ఉమ్, కేసీఆర్ వ్యూహాలు అట్లాగే ఉంది. ఉమ్, అయితే అదేం జరుగుతుందో మనం ముందు మనకు ఇంకా చాలా టైం ఉంది. ఉమ్, ఆ టైంలో ఇప్పుడు కేసీఆర్ ముందు రెండు వ్యూహాలు ఉన్నాయి. ఒకటేమో ఎమ్మెల్యేలు కావాలి, ఉమ్, రెండేమో బిడ్డను తీసుకొచ్చుకోవాలి. ఉమ్, ఈ రెండు జరగాలి అంటే మూడో విషయమైనటువంటి ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళడానికి ఆయన టైం లేదు, ప్రజల్లోకి వెళ్ళి పోయి చేసే అంత టైం ఇవ్వట్లేదు మిగతా ఈ రెండు సమస్యలు. ఉమ్, కాబట్టి ప్రజల్లోకి పార్టీ కూడా వెళ్ళట్లేదు. ప్రజల్లోకి నానా బీభత్సంగా పార్టీ వెళ్తుంది, ప్రతి చోట ప్రతి జిల్లాలో ఉద్యమాలు చేస్తుంది. అబ్బో రాజకీయ పార్టీ బీఆర్ఎస్ ఇట్లా ఉంది కాకపోతే ఒక ప్లాన్ ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఏ విధంగానైతే టీడీపీని మన తెలంగాణ రాష్ట్రంలో నుంచి మట్టుమాయం చేశారో సేమ్ బీఆర్ఎస్ పార్టీని మట్టుమాయం చేయాలి. అది ఏదేమైనప్పటికీ, ఏ విలువలైనప్పటికీ వాళ్ళు అధిష్టానం నుంచి ఒక మాట తీసుకున్నారు. తెలంగాణలో 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కనుమరుగైపోయేటువంటి అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయంటారంట, కంప్లీట్గా ప్రజల్లోంచి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్స్ అసలు ఉంటాయి. ఒకటండి, ఈ 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి విషయాల్లో కనుక ప్రజలకి బట్టబయలు చేస్తే ప్రజలకి 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి జరిగిందా, లేకపోతే సంక్షోభాలు వచ్చినాయా, అభివృద్ధా, లేకపోతే ఏం జరిగింది, ఈ 10 ఏళ్ళు ఏం జరిగిందని వాళ్ళు మేము చెప్పేసి మేము ప్రజలను ఒప్పించుకోగలుగుతామని రేవంత్ రెడ్డి భావిస్తారు. ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి ఈ స్కామ్ల విషయంలో కానీ వాటి అన్నిటి చెప్పి మేము వీళ్ళు ఏమంటున్నారు, ఈ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని మేము మళ్ళీ చెప్పుకుంటామని బీఆర్ఎస్ చూద్దాం. నిజంగా కేటీఆర్ కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే, హైదరాబాద్లో లోకల్గా మేము ఎన్ని సీట్లు సాధించాము, కానీ దాదాపుగా అభివృద్ధిని మేము చెప్పుకోలేకపోయాం, 2 లక్షల వరకు ఉద్యోగాలు ఇచ్చాం, వాటిని కూడా మేము చెప్పుకోలేకపోయాం, ప్రజలకి ఎంతో కొంత గ్యాప్ వచ్చినటువంటి మాట వాస్తవమే, పార్టీ క్యాడర్తో కూడా వచ్చినటువంటి గ్యాప్ వాస్తవమే, అన్నిటిని ఒప్పుకుంటున్నారు. కానీ ఎక్కడ మరి ఎందుకు ఈ విధమైనటువంటి పరిణామాలు ఉన్నాయి గ్రహించలేకపోయాం అనేటువంటి ఒక మాట అయితే చెప్తున్నారు. చూద్దాం సాదిక్ గారు, ప్లీజ్ చూద్దాం, మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం అండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా ఆ ఆలోచనలకు రాలేదు. ఇప్పుడు ఇంతకుముందు మా పార్టీని ఓడగొట్టి ప్రజలు చాలా
కష్టపడుతున్నా అని అనదు వాళ్ళు. ఎందుకంటే ప్రజలు తమ తీర్పును ఇస్తుంటారు. ఎస్ ప్రజల తీర్పును మీరు గౌరవించాలి అంతే. ఎస్ నిజంగా ప్రజల చూద్దాం తీర్పును దానికి మనం సంబంధించి గౌరవించాలి. చూద్దాం ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ ఆ దిశగా ఆలోచిస్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి వలస నేతలను ఏమైనా ఆపుతుందిగా, ముందుగానే గ్రహించలేకపోతున్నాము అని అంటే వారు అంటే ఎంత కేసీఆర్ కూడా ఇక్కడ ఒక విషయం ఎంత అండి. కట్టుదిట్టంగా వారు నిఘాతో ఆలోచిస్తున్నారనేది కూడా ఒకంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్ గారు, సతీష్ గారు, వెంకటరెడ్డి గారు, రజితారెడ్డి గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది వాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.